ఆంధ్రీ వచ్చేసింది. ఆంధ్రీ అంటే తుఫాన్, ఆ తుఫాన్ మీరే. కొంతమంది గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ కొంతమంది ఎవరు నాకు తెలియదు, వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. కానీ ఆ కొంతమంది ఈ సినిమా స్టార్టింగ్ గురించి చాలా నెగిటివ్ గా తప్పుడుతూనే ఉన్నారు. ఈ సినిమా ఆగిపోయారు. చెప్తున్నాను, ఈ సినిమా మొదలై 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు 2 పెండమిక్ అడ్డొచ్చింది. ఆ 2 పెండమిక్ అడ్డొచ్చినా మా వర్క్ ఆగలేదు, మేము చేసుకుంటూనే ఉన్నాం. దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి, ఒక మంచి ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది. మన పవర్ స్టార్ ఒక సీట్ నుంచి 100% స్ట్రైక్ రేట్ లో గెలిచారు. సీఎం గా ఎదిగారు. అయినా వాళ్ళు ఆపలేదు, చేస్తూనే ఉన్నారు. ఏం మాట్లాడకుండా మా పని మేము చేసుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే నాకు తెలుసు, మీకు తెలుసు, వాళ్ళు రాసే పిక్చర్ అయితే వాళ్ళు చెప్పే డిగ్రీ కామెంట్స్ ఇది చిన్న గుడిసిలో మంచి కోత. ఏది పడేసే సినిమా ఏది ఆపలేము. అభిమానులైన మిమ్మల్ని ఎవరు ఆపలేరు. అండ్ చాలా మంది ఈ సినిమాకి చాలా బడ్జెట్ ఎక్కువైంది, వర్కౌట్ అవుతున్నారు. నేను చెప్తున్నాను, మన పవన్ సార్ ఇమేజ్ ఎంత చేసినా తక్కువే. ఎందుకంటే ఇక్కడ ప్రొడ్యూసర్ రత్నం సార్ ఉన్నారు. ఓవర్ బడ్జెట్ లో అన్ని 2 ఏళ్ళు 3 ఏళ్ళు, కానీ అన్ని సినిమాలు చూస్తే జీన్స్, భారతీయుడు, బాయ్స్ ఆయన ఒకే ఒకడు, అన్ని పెద్ద సినిమాలు ఇండియా మొత్తం తిరిగి చూసేలాగా అన్ని భాషలు హిట్ చేశారు. అలాగే ఈ సినిమా కూడా ఉండబోతుంది. ఇండస్ట్రీలో హైయెస్ట్ కలెక్షన్ అప్పట్లో 2004, అప్పట్లో 2000 ఖుషి సినిమా ఫస్ట్ హైయెస్ట్ కలెక్షన్. దాని దగ్గర ఫస్ట్ 100 crores బాక్స్ ఆఫీస్ కలెక్షన్ తెలుగు సినిమాలో గబ్బర్ సింగ్. అది పవన్ సార్ అంటే. నెక్స్ట్ మన సినిమా 100% స్ట్రైక్ రేట్ తో కొట్టబోతున్నాం. ఈ సినిమా నేను ఒక్కనే చేస్తే చేసాను చెప్తే తప్పు. ఈ సినిమాకి మంచి గ్రౌండ్ ప్లాన్ చేసి ఒక బేస్ క్రియేట్ చేసిన అలాగే దైవత్రీకర్ గారు మా అప్షన్ బాక్స్ లో మాతో ఉండి ఈ సినిమా చేయడానికి మాతో ట్రావెల్ చేస్తున్నారు. ఆయన ఇన్వాల్వ్మెంట్ టైం అండ్ సపోర్ట్ చేసి చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియా మిత్రులు ఇద్దరు వచ్చిన చాలా థ్యాంక్స్ అండి. డిలే అవడం కారణం మంచి ప్రోడక్ట్ మనకు మంచి సినిమా అందించాలని. అండ్ ఈసారి మటుకు డేట్ మారదు, ఇండస్ట్రీ రికార్డ్స్ మారుతుంది. వస్తుంది.